కొత్తగా కొత్త టాలెంట్ రోజు ఎవడి గోళం వాడిది. ఎవడి గోళ వాడిది అంటూ ఒక బ్యాచ్ రాబోతుంది మీ అందరిని నవ్వించడానికి. సో లెట్ మీ వెల్కమ్ మై తోటి గ్యాంగ్. పని మనిషి నువ్వు కూలోడివి. మీకు అందరికీ తెలుసో తెలీదో గెటప్ వేసుకున్న ఈ మగాడు నూకరాజు. ఈ నూకరాజు గుండెల్లో అండ్ అలాగే ఆయన శరీరం మొత్తంలో అమ్మాయికి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాడు. ఇంతకీ నువ్వు ఇలా ఆడదానిగా మారిపోవడం నీకు ఎలా అనిపిస్తుంది నూకరాజు? అంటే నా దగ్గర మైక్ లేకపోతే తన చెయ్యిని మైక్ గా చేసావా? గెటప్ వేసిన తర్వాత కూడా లోపల మగాడు ఇంకా అట్లానే ఉన్నాడు. లోపల మగాడు ఉట్టుపడుతుంటే నన్నేం చేయమంటావు? పటాస్ కి ఆశ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. సో ఫస్ట్ టైం నాకు రవికి క్యారవెన్స్ ఇస్తారనమాట బయట. క్యారవెన్ ముందు 4 రోజుల నుంచి పెడితే ఎవరు వాడట్లేదని నానక్రమం కూడా చెరువు దగ్గర దొరికింది. అరే రే ఎప్పుడన్నా ఒక ఆడదానికి ప్రపోజ్ చేయడం చూసారా? మీరెన్నన్నా అనుకోండి, లోపల ఉన్న నూకరాజు గడే ప్రపోజ్ చేస్తున్నాడు. నాలో ఉన్న ఈ భావాలన్నీ పువ్వుల్లో నింపిస్తున్నా. నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా. తీసుకో, నీకు కాదు శ్రీముఖకి. నానక్రంగూడ నుంచి వచ్చినాయి నాకెందుకు, నువ్వే తీసుకో. నానక్రాముడ నుంచి వచ్చి నాకెందుకు? అరే దాదా ఫిర్ ఇగో. సో మగాళ్ళందరూ ఇటువైపు కూర్చున్నారు కాబట్టి ఆడాలందరూ ఇటు సైడ్ వెళ్ళిపోవాలి. ఆడది అని అనిపించుకోవడం ఒక అర్హత ఉండాలిరా. మనం ఒక ఆడదానికే పుట్టాం. నేను మగాడికి పుట్టి ఆడదానికి కనిపించుకుంటానండి. చక్కగా వెళ్ళి కూర్చో. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క